इति वक्तव्यम्। अबोधसौर्योपश्च अस्साम्प्रतिके द्वीपादनुपसमुद्रम्यन्ये మళ్ళీ ధన్య మళ్ళీ చెప్పమ్మా. దీపాత్ దీపాదనుసముద్రమ్యన్ये कालाढ्यन्ये श्राद्धे शरदः विभाषारोगाल्तपयोः विषप्रदोषाभ्यां च श्वसस्तुश्च सन्धिवेलाद्युतनक्षत्रेभ्यो प्रावृषायण्यः वर्षाभ्यश्च छन्दसि ठञ् वसन्ताच्च हेमन्ताच्च सर्वत्रनक्षत्रलोकश्च सायं चिरं प्राणे सायं चिरं प्राणे प्रकीर्तेभ्यः युट्युनं तुच्छम् चिरपुरुपराभ्यस्नो वक्तव्यः अग्रादिपश्चाट्टिमुच् अन्ताच्च विभाषपूर्वाह्नापराह्नाभ्यां तत्र जातः प्रावृषष्टं संज्ञायां शरदो भूमि पूर्वाह्नापराह्नाद्रामूलप्रदोषावस्करात्वम् अथः पन्थः च సరిగ్గా పతః पन्थः च अमावास्याया वा अच पराभ्यां कल्प अनन्यं च फल्गुन्यनुराधा प्रविष्टा फल्गुन्यनुराधा तिष्ये पुनर्विशाखाषाढा बहुलालुक् निरते रोहिणीभ्यः स्त्रिया उपसंख्यानं फल्गुन्यषाढाभ्यां दानौ वक्तव्यः वक्तव्यः गोशाला खरशाला च विजितश्वयुक्च మళ్ళీ वत्सशाला अश्वयुक्तभिषजो అశ్వయుక్షతభిషజో వా वत्सशाला అశ్వయుక్కమ్మా అశ్వయుక్ శతభిషజో వా नक्षत्रेभ्यो भगवान् कृतलब्धक्रीतकुशलाः प्रायभवः
अजानोपकर्णोपनिवेश संभूतो कोषाढ्यान्य कारात् साधु पुष्ट मानेषु ते च आश्रयिज्य विश्ववसन्तादन्यतरस्य देयं गृणे कालपुस्तयो कुसात्वं ग्रीष्मावर्षमात्वं संवत्सराग्रहायणीभ्यां च गाहरति पुरुः तस्य सुखं तत्र भवः दिगादिभ्यो यरीरावयवाच्च ऋतिकुक्षुकलस्य वस्त्रस्त्वयोद्धं ग्रीवाभ्यां गम्भीरान्यः अव्ययीभावाच्च అవి అయిపోయిందా అవిభావచ్చ అయిపోయిందా అర్థం చెప్పావా నాకు గుర్తులేదే చెప్పు అవిభావచ్చ అంటే అర్థం చెప్పు వార్తకం లేదా చెప్పు పద్మఖాది కాలం చూసావా అక్కడ కాలం కూడా ఇచ్చారు అర్థం అవిభావ సమాసం అనే పేరు అనేక శబ్దాలకు ఉంటుంది అనేక శబ్దాలు అవిభావ సమాసాలు కానీ అన్నిటికంటే కూడా ఈ ప్రత్యయం రాదు ఈ పరిముఖాది గణంలో ఉండేటటువంటి వాటికి మాత్రమే ఈ ప్రత్యయం వస్తుందని చెప్పాలి పరిముఖాదిభ్యః ఏవ ఇష్యతే అనే పదం పూర్వపదంగా ఉన్నటువంటి అవిభావ సమాస ప్రాతిపదికం కంటే పరంగా ధాన్య వస్తుంది తత్ర భవః అని అర్థం అధ్యాత్మాదేహే ఠై ఇష్యతే అర్థం అధ్యాత్మాదిగణంలో ఉన్నటువంటి ప్రాతిపదికం కంటే పరంగా ఠక్ వస్తుంది ఠంజి కదమ్మా ఇక్కడ చెప్పింది ఠక్ ఠన్య వస్తుంది తర్వాత ఇక్కడ చాలా వాక్యాలు ఉన్నాయి
అక్కడ ఇంకొంచెం చెప్పండి. ముఖ పార్శ్వ తసో ఒక అని చెప్తారు. తస్ అనే ప్రత్యయం పైన వస్తుంది. తస్ ప్రత్యయం ఈ తస్ ప్రత్యయం రెండు రెండు ప్రాతిపదికల్లోనే అన్వయిస్తుంది. అప్పుడు తస్ ప్రత్యయాంత ముఖ ప్రాతిపదిక కంటే తస్ ప్రత్యయాంత పార్శ్వ ప్రాతిపదిక కంటే ఈయ ప్రత్యయం వస్తుంది అని చెప్పాలి. అర్థమైందమ్మా? ముఖ పార్శ్వ తసోహో ఈయః. ఈయ అనే ప్రత్యయం. ఈయ మామూలుగా ఛ ప్రత్యయానికి ఈయ అనే ఆదేశం చెప్తారు, సహజంగా ఉంది. ఛ ప్రత్యయం చెప్పి చకార స్థానంలో ఈయ సూత్రం చేత ఈయ అనే ఆదేశం చెప్తారు. కానీ ఇక్కడ అలా చెప్పకుండా సాక్షాత్తు ఈయ అనే ప్రత్యయంగా చెప్తున్నారు. దేనికంటే ఈయ ప్రత్యయం వస్తుందంటే ముఖ పార్శ్వ తసోహో అంటే తస్ప్రత్యయాంత ముఖ శబ్దం కంటే తస్ప్రత్యయాంత ఇంకోటి పార్శ్వ శబ్దం ప్రాతిపదిక కంటే కూడా ఈయ ప్రత్యయం వస్తుంది అని. తర్వాత జనస్య పరస్య చ ఉద్భవతి అంటే ఇక్కడ ఒక ఏంటి జన శబ్దానికి పరశబ్దానికి కూడా ఈయ ప్రత్యయం వస్తుంది, కుగాగమం కూడా వస్తుంది అని. కుక్ జనస్య పరస్య చ. జనస్య పరస్య అంటే జన అనే ప్రాతిపదికకి పర అనే ప్రాతిపదికకి కుక్ అనే ఆగమం వస్తుంది, అలాగే ఈయ ప్రత్యయం కూడా వస్తుంది. తర్వాత వచ్చినటువంటి ప్రత్యయానికి లుక్ వస్తుంది. లుక్కుని చెప్పాలి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, లేవు అందులో. చూడు పోనీ తర్వాత సూత్రం చెప్పు. ఈ భాష్యంలోనే అక్కడ చాలా వార్తికాలు ఉన్నాయి. ఈ సూత్రంలో కౌముదిలో వాటిల్లో ఆమె ఎక్కువ ఇవ్వలేదు.
తర్వాత గ్రామ పర్యను పూర్వ గ్రామ అనే ప్రాతిపదిక కంటే పదంగా పర్యను పూర్వాత్ పరి అను అనేవి పూర్వపదంగా ఉన్నటువంటి అవ్యయభావ సమాస ప్రాతిపదికం కంటే పరంగా ధన్య వస్తుంది. తత్ర భవ అనే అర్థం. అంటే పరి అను అనే పూర్వంగా ఉన్నటువంటి గ్రామ అనేది ఉత్తరపరంగా ఉన్నటువంటి ఏదైతే అవిభావ సంజ్ఞక ప్రాతిపదికమో దానికంటే టన్ ప్రత్యయం వస్తుంది భావార్థంలో. తర్వాత జిహ్వామూలీయం అంగుళీయకం అనే పదం ఉన్నది. అంగుళీయకం అని అది దీనివల్ల అంగుళి అనే ప్రాతిపదిక కంటే ఛప్రత్యయం వచ్చి అంగుళి ఛ అనేది, చకార స్థానంలో ఈ ఆదేశం వచ్చి అంగుళీయం అనేది. ఈ పైన 5వ అధ్యాయంలో కప్రత్యయం చెప్తారు. అప్పుడు అంగుళీయకం అని అవుతుంది. అంగుళీయ అని ఈ సూత్రం తెలుస్తుంది. అంగుళీయకం అని కా రావడానికి పైన సూత్రం చెప్తారు. 5వ అధ్యాయంలో వస్తాయి అవి. తర్వాత అనే పదం అంతంగా ఉన్న ప్రాతిపదికం కంటే పరంగా ప్రత్యయం వస్తుంది. అనువృత్తి అశబ్దం అనే అర్థంలో అశబ్దం కానటువంటి అర్థంలో వర్గ అంతంగా ఉన్నటువంటి పరంగా వస్తాయి. అంటే అశబ్ది అంటే శబ్దశాస్త్రంలో ఉన్నటువంటి సంజ్ఞ కాకుండా ఉన్నప్పుడు. శబ్దశాస్త్రం అంటే వ్యాకరణ శాస్త్రం. వ్యాకరణ శాస్త్రంలో ఉన్న పేరు కానప్పుడు వర్గాంత ప్రాతిపదిక కంటే యక్క ప్రత్యయాలు వస్తాయి వికల్పంగా. అదేనమ్మా. తర్వాత అలంకారం అనే అర్థంలో లలాటాన్ని ప్రాతిపదికల కంటే పరంగా తర్వాత తస్య వ్యాఖ్యాన ఇది కొత్త అర్థం. భావార్థం అయిపోయింది. ఇక్కడ కొత్త అర్థం మొదలుపెట్టారు. తస్య వ్యాఖ్యాన దాని యొక్క వ్యాఖ్యానము అనే అర్థంలో వ్యాఖ్యాతవ్య నామ్న అంటే ఏ గ్రంథాన్ని అయితే వ్యాఖ్యాతం చేస్తున్నారో ఆ గ్రంథాన్ని చెప్పేటటువంటి ప్రాతిపదిక కంటే ఏంటి తద్ధిత ప్రత్యయం వస్తుంది. అదే ప్రత్యయం అయితే అది. అదేనమ్మా.
బహుజంతో దత్తార్థన్ చాలా అంటే 2 కంటే ఎక్కువ అచ్చులు ఉన్నటువంటి ప్రాతిపదికం కంటే పరంగా అంత 2 కంటే ఎక్కువ అచ్చులు ఉన్నటువంటి ఇంకా అంతోదాత్తమైనటువంటి ప్రాతిపదికం కంటే పరంగా ధ్వని వస్తుంది ఏ అర్థంలో అనే అర్థంలో క్రతు యజ్ఞ అంటే క్రతువాచకాలు యజ్ఞవాచకాలు చాలా ఉంటాయి. క్రతువాచకాలు యజ్ఞవాచకాలు కంటే పరంగా ధ్వని వస్తుంది. తస్య వ్యాఖ్యానం తర్వాత అధ్యాయేష్వేవ అధ్యాయేష్వేవ అరుషేః అధ్యాయేష్వేవ ఋషేః ఋషేః అంటారు. అధ్యాయేష్వేవ ఋషేః అనే పదం కాదు. అధ్యాయేష్వేవ వ్యాఖ్యాతవ్య నామ అని చెప్పారు కదా, అంటే వ్యాఖ్యాతం చేయబడేటటువంటి నామ ఏదైతే ఉందో అది అధ్యాయం అయితే మాత్రమే ఒక ఋషి ప్రోక్తమై ఉండాలి. ఆ ఋషి ప్రోక్తమైనప్పుడు ఈ వ్యాఖ్యాత నామ అనే అర్థంలో ప్రత్యయం రావాలి అంటే అది అధ్యాయం అయి ఉండాలి. అధ్యాయేష్వేవ అంటే ఎక్కడైతే వ్యాఖ్యాతవ్య నామం అధ్యాయంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ అర్థంలో చెప్పిన ప్రత్యయాలు వస్తాయి. అవి ఋషికి సంబంధించినట్లయితే ఋషేహ అంటే ఋషికి సంబంధించినటువంటి వ్యాఖ్యానము, ఋషికి సంబంధించినటువంటి గ్రంథము అనే అర్థంలో. ఇంకా ఇక్కడ ఒకసారి తస్య వ్యాఖ్యాతవ్య నామ్నః సూత్రం ఒకసారి చెప్పు. తస్య వ్యాఖ్యాన ఇది వ్యాఖ్యాతవ్య నామ్నః అని సూత్రం. తస్య వ్యాఖ్యాన ఇది వ్యాఖ్యాతవ్య నామ్నః. తస్య వ్యాఖ్యాన ఇతి చ వ్యాఖ్యాతవ్య నామ్నః. తస్య వ్యాఖ్యాన ఇతి చ అని చకారం ఉంది సూత్రం అధికంగా. ఇందాక ఈ చకారాన్ని మనం చూడలేదు. తస్య వ్యాఖ్యాన అంటే దాని యొక్క వ్యాఖ్యానము అనే అర్థంలో కూడా వ్యాఖ్యాతవ్య నామ ఏదైతే వ్యాఖ్యానం చేయబడేటటువంటి గ్రంథం ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక కంటే అని చెప్పాము. కానీ ఇక్కడ చకారం ఏం చెప్తోందంటే భావార్థంలో కూడా చకారం ముందున్నటువంటి భావార్థాన్ని గ్రహిస్తుంది. తస్య వ్యాఖ్యాన తత్ర భవ
తస్య వ్యాఖ్యానే తస్య వ్యాఖ్యానः తత్ర భవः అనే అర్థంలో ప్రత్యయం అన్నమాట. ఇక్కడ అధ్యాయేషు ఇక్కడేంటి ఋషే అనేది పంచమ్యత్నం కాబట్టి ఋషే అనే పదం చేత ఋషివాచక ప్రాతిపదికం కంటే ఈ వ్యాఖ్యాతవ్య నామ అనే అర్థంలో ప్రత్యయం కనుక వచ్చేట్లయితే అది అధ్యాయం అయితేనే వస్తుంది. ముందు ఉదాహరణలు నువ్వు చూస్తే అప్పుడు ఇక్కడ ప్రశ్న రాదు. ముందు సూత్రాల ఉదాహరణలు ఏంటి? ఏవో గ్రంథాలు, ఏవో విషయాలు ఉంటాయి, మ్యాథ్స్, సైన్స్, లేకపోతే ఏదో వ్యాకరణంలో ఒక భాగము, ఇవన్నీ క్రతువాచకాలు, యజ్ఞవాచకాలు, లేదా బహువచకమైనటువంటి అంకోదార్థాలు, ఇవన్నీ కూడా ఋషివాచకాలు కాదు. ఒకవేళ ఋషివాచకం కంటే కనుక ఈ వ్యాఖ్యాతవ్య నామ అనే అర్థంలో ప్రత్యయం రావాలి అంటే దానికి అక్కడ వ్యాఖ్యాతవ్య నామ అధ్యాయమే కావాలి. అప్పుడే టైం ప్రత్యయం వస్తుంది. తర్వాత అనే ప్రాతిపదికల కంటే పరంగా ష్ఠాన్ వస్తుంది. తస్య వ్యాఖ్యానే అనే అర్థంలో ఛందస ఏదన ఛందస ప్రాతిపదిక కంటే పరంగా అనే ప్రత్యయాలు వస్తాయి. తస్య వ్యాఖ్యానం అనే అర్థంలో అఖ్యాయ అనే ప్రాతిపదికల కంటే పరంగా ఠక్ వస్తుంది. తస్య వ్యాఖ్యానం అనే అర్థంలో హృదయనాదిగణంలో ఉన్నటువంటి ప్రాతిపదికల కంటే పరంగా అండ్ వస్తుంది. తస్య వ్యాఖ్యానే అనే అర్థంలో తర్వాత తతః ఆగతః తతః అని తతః ఆగతః చెప్పు. అక్కడి నుండి వచ్చినవాడు అనే అర్థంలో తతః అనేది కొంచెం వింటాం. తతః అంటే అక్కడి నుండి, ఆగతః వచ్చినవాడు, అక్కడి నుండి వచ్చినవాడు అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది, తద్ధిత ప్రత్యయం.
తర్వాత ठगायस्थानेभ्यः ठक् आयस्थानेभ्यः ठक् ठक् అనే ప్రత్యయం ఇక్కడ ముందు చెప్పారు. ఆయస్థానేభ్యः అంటే ఆయస్థానేభ్య ఆగత అనే అర్థంలో ఠక్ వస్తుంది. ఆయస్థానం అంటే ఏంటి? డబ్బులు వచ్చేటటువంటి ప్రదేశం. ఆయము అంటే డబ్బు, ఆయస్థానము అంటే అది ఆయం ఉండేటటువంటి స్థలం ఆయస్థానం. అక్కడి నుండి వచ్చింది, ఆయస్థానం నుండి వచ్చింది అనే అర్థంలో ఠక్ వచ్చింది. అర్థమైందమ్మా? అది ఎప్పుడు అయిపోయింది? ఇప్పుడు దాకా ఒక 15 స్తోత్రాలు కూడా చూసాం. రావట్లేదు అవన్నీ రామయ్య చదువుతాను అని వచ్చా అంతే. ఇప్పుడు ఆడింది పాఠం గూగుల్ మీట్లో నెమ్మదిగా వినిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా కొంచెం నెమ్మదిగా చదువుతున్నట్టు. చెప్పమ్మా. ఆయస్థానం వాచకాల కంటే పరంగా ఠక్ వస్తుంది. తథాగత అనే అర్థంలో అది అర్థమైందా? ఆయస్థానేభ్య తర్వాత చండికాది గణంలో ఉన్నటువంటి ప్రాతిపదికల కంటే పరంగా అన్న వస్తుంది. తథాగత అనే అర్థంలో నిత్యాయోని సంబంధే ఉంది. నిత్యాయోని సంబంధ అనే ప్రాతిపదికల అలా కాదు, ఎలా కాదు. విద్యా సంబంధము లేకపోతే యోని సంబంధము వేటికైతే ఉంటుందో ఆ ప్రాతిపదికల కంటే ఊని వస్తుంది అనమాట. విద్యా సంబంధం అంటే ఏంటి? గురు శిష్య సంబంధం. యోని సంబంధము అంటే తల్లిదండ్రుల సంబంధం. తల్లిదండ్రులకి పిల్లలతో ఉండే సంబంధం ఏంటి? యోని సంబంధం. గురు శిష్యుడికి ఉండేటటువంటి సంబంధం విద్యా సంబంధం. ఈ విద్యా సంబంధ వాచకాల కంటే యోని సంబంధ వాచకాల కంటే ఊన్య ప్రత్యయం వస్తుంది. ఏంటి? తథాగత అనే అర్థంలో. మరి వేదార్థాలు చెప్తారు కదా. ఏది? వేదార్థాలు యోని అంటే ఏం చెప్తారు? యోని వంశము 2 రకాలుగా చెప్తారు. విద్య జన్మనాచ అని వంశం 2 రకాలు. వంశం గురించి చెప్పలేదు. జన్మ వంశం ఒకటి. అలాగే ఇక్కడ యోని ఫలం చేత జగత్ కుటుంబం యోని అంటే ఏంటి? ఇవన్నీ విచిత్రార్థాలలో ఉండిపోతుంది. వేదాల్లో ఉంది అక్కడ. అది స్థిరంగా పెట్టారు యోని అంటే. ఎవరు స్థిరంగా పెట్టేసరి? వేదాలు మూల స్థానం అని అర్థం. అదే మూలస్థానం అది చెప్తా. ఇప్పుడు వీటికి మూల స్థానం ఏంటి అంటే సంబంధం. ప్రపంచాలు. ఇప్పుడు ఉదాహరణ ఏంటి? ప్రపంచాంగ స్థానం. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అంటే మాతామహక సంబంధ. అంటే వీళ్ళిద్దరికి మాతామహుడు ఆయన,
పౌత్రురాలు ఈమె పుత్రుడు ఇతడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటి అంటే మాతామాత సంబంధము. లేదా ధనం కూడా తీసుకోవచ్చు. మాతామహకం ధనం. ఈ ధనానికి కారణం ఏంటి అంటే మాతామహకం సంబంధం. మాతామహం నుండి వచ్చిన ధనము అనే అర్థంలో మాతామహకం ధనం, పితామహకం ధనం ఏదని చెప్పొచ్చు. ప్రపంచ పుట్టుకొస్తా ఉంది కదా పైతామహకం అని. పైతామహకం ధనం. ఆ పదం అక్కడ వచ్చి నువ్వు చెప్తున్నావా? పదాల గురించి చెప్తున్నా మరి ఇంకెందుకు. వివరంగా అర్థం చెప్తే ప్రపంచం పుట్టుకొస్తాను, ప్రపంచ కుటుంబ స్థానం. బాబు సంస్కృతంలో ఒక పదానికి 1,00,000 అర్థాలు ఉంటాయి. మనం ఒక అర్థంలో పడిపోతే ఎవరైనా జగత్ పుట్టుకే స్థానం చెప్పాలి. ప్రపంచానికి, ప్రతి జీవికి, ప్రతి దానికి కూడా, వృక్షాలకి, కొండలకు, అన్నింటికి. ఉదంత ప్రాతిపదికల కంటే సంకృత్యం వస్తుంది తథాగతం అనే అర్థంలో. అది మళ్ళీ విద్యాయోని సంబంధం అని. విద్యాయోని సంబంధం కూడా ఉండాలి. విద్యా సంబంధం కానీ యోని సంబంధం కానీ. ఇదే పైతృకం. ఇదం ధనం, పైతృకం ధనం. అంటే ఉదంత ప్రాతిపదికం అయితే పైతృకం అని అవుతుంది. స్త్రీలింగంలో అయితే ఏమవుతుంది? పైతృకీ అని అవుతుంది. అదేనమ్మా పైతృకం ధనం, పైతృకీ విద్య. పైతృకీ విద్య అంటే ఈ విద్య లాంటిది అంటే పితృ సంబంధాన్ని మేము పురస్కరించి వచ్చింది అంటే మీ నాన్నగారికి వచ్చింది, నీకు ఏదైనా వచ్చింది అనుకో విద్య. అదేంటి పైతృకీ విద్య అంటే జీన్స్ వల్ల వచ్చేసినటువంటి విద్య అని. ఇక్కడ ఎందుకు మళ్ళీ రుతంతం కంటే టైం చెప్తున్నారంటే ఇక్కడ ఇకాదేశం కోసం ఒకటి, స్త్రీలింగంలో నీపు రావడం కోసం పైతృకీ విద్య. గుణ్య ప్రత్యయం వచ్చినట్లయితే పైతృకీ అన్నారు. తిడ్డ అనేది మన సూత్రంలో గుణ్య లేదు. అమ్మ నీ చెప్తుంది అర్థమవుతుందా? తర్వాత పితృ అనే ప్రాతిపదిక కంటే పరంగా ఎంత వస్తుంది అని కూడా వస్తుంది. తథాగత అనే అర్థంలో పిత్రియం. ఇందాక పైతృకం అని అయిపోయింది. ఇప్పుడు పిత్రియం. పిత్రియం అన్నా కూడా పితుహు ధనం అనే అర్థం. ఈ ధనం పిత్రియం. ఈ స్త్రీలింగంలో ఏమవుతుంది? పిత్రియా అని అవుతుంది. యత్ప్రత్యయం వచ్చినట్లయితే అది అనంతం అయిపోతుంది కాబట్టి అదే అర్జట స్టాప్ అనే టాప్ వచ్చి ఆ పిత్రియా అని అవుతుంది. పిత్రియాశాల. తర్వాత చెప్పు. గోత్ర అంటే గోత్ర సంజ్ఞక ప్రాతిపదిక. అపత్యం పౌత్రపతి గోత్రం అని చెప్తుంది. గోత్ర సంజ్ఞక ప్రాతిపదిక కంటే విద్యాయోని సంబంధం ఉన్నప్పుడు ఏ ప్రత్యయాలు? అంకవత్ ప్రత్యయాలు వస్తాయి. అంకవత్ ప్రత్యయాలు అంటే ఈ పైన మనకు సూత్రం వస్తుంది. సంఘాంక లక్షణేషు అన్య ఆం అండ్ అనే సూత్రం పైన వస్తుంది. అన్యు ఎన్యు ఇన్యు. ఈ ప్రత్యయాంత ప్రాతిపదికల కంటే అన్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్తారు. సంఘాంక లక్షణేషు అన్య ఎన్యు నియాం అండ్ అని సూత్రం. అక్కడ సంఘ అంక అని అక్కడ చెప్పారు. అంకము అనే అర్థంలో ఆ ప్రత్యయం. అలాంటి ప్రత్యయాలు ఈ గోత్రవాచి ప్రాతిపదికల కంటే విద్యాయోని సంబంధ అనే అర్థం ఉన్నప్పుడు కూడా వస్తాయి. గోత్రాత్ అంకవత్. అంకవత్ అంటే అంకేన తుల్యం అంకవత్ అంటే అంకార్థంలో లేదా అంకే తుల్యం అంకవత్ రెండు రకాలుగా విగ్రహం చెప్పచ్చు. తృతీయాంతంతో కానీ
సప్తమి ఎంతోనైనా చెప్పచ్చు, షష్ఠి ఎంతైనా చెప్పచ్చు. అంకే తుల్యం, అంకస్య తుల్యం, అంకేన తుల్యం. ఏ అర్థంలోనైనా అంటే అంకే అనే అర్థంలో ఏవైతే ప్రత్యయాలు చెప్పారో ఆ ప్రత్యయాలు గోత్రవాచి ప్రాతిపదికల కంటే విద్యాయోని సంబంధం నుండి వచ్చింది అనే అర్థంలో కూడా వస్తాయి. అర్థమైందమ్మా? ఈ సూత్రం మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది, ఇదేంటి అంకవత్ అని, గుర్తుందా? తర్వాత హేతు మనుష్యాన్ని కాదు, హేతు అంటే కారణం అని అర్థం. హేతువు కారణము అంటే కారణ హేత్వార్థంలో ఉండేటటువంటి ప్రాతిపదికల కంటే, అలాగే ఏంటి మనుష్యవాచి ప్రాతిపదిక కంటే వికల్పంగా రూప్య అనే ప్రత్యయం వస్తుంది. తత ఆగతం అనే అర్థంలో, ఆగత అనే అర్థంలో, పుణ్యంగా చెప్పి సామాన్యంగా తత ఆగత అనే అర్థంలో. అంతేనమ్మా? అర్థం హేతువాచకాల కంటే పరంగా, మనుష్యవాచకాల కంటే పరంగా మరేంట అనే ప్రత్యయం వస్తుంది. అనే అర్థంలో ఇది ఒక మయత్తు ప్రత్యయం, మళ్ళీ పైన ఇంకొక మయత్తు ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఒక మయత్తు ప్రత్యయం వచ్చింది తత ఆగత అనే అర్థంలో. ఇది అంత ప్రసిద్ధం కాదు, పైన వచ్చే మయత్తు ప్రత్యయమే అత్యంత ప్రసిద్ధం, పైన ఇంకోటి వస్తుంది. తర్వాత తతః ప్రభవతి, తతః అనేది సంబంధిస్తుంది. తతః ప్రభవతి అంటే అక్కడి నుండి, ప్రభవతి అంటే మొదటిసారిగా ప్రకాశిస్తుంది అనమాట. అంటే మొదటిసారి అక్కడ కనిపిస్తుంది. అంతకుముందు ఎక్కడి ఉందో మనకు తెలీదు, ఎక్కడి నుంచి అది ఉద్భవించిందో తెలియదు, కానీ మొట్టమొదట అక్కడ కనిపిస్తోంది, అక్కడ నుండి కనిపిస్తోంది, అక్కడి నుండి ప్రకాశిస్తోంది అనే అర్థంలో సూర్యుడు అర్థం చెప్పచ్చా? సూర్యుడు అంటే అక్కడి నుండి ప్రకాశిస్తుంది కాంతి, అదే కాంతి అక్కడి నుంచి వస్తుంది, ఆ సూర్యుడు కాంతి. అదేందమ్మా? తర్వాత తద్గచ్చతి అంటే దాన్ని ఉద్దేశించి వెళ్తున్నాడు. అంటే దాన్ని తెలుగులో చెప్తే అలాగే చెప్తాం, తెలుగులో కానీ ఇప్పుడు వ్యవహారంలో అలా మాట్లాడచ్చా, దానికోసం వెళ్తున్నాడు అంటాం. ఈ దానికోసం వెళ్తున్నాడు అనే అర్థంలో ఇక మీద చెప్పబోయే ప్రత్యయాలు వస్తాయి. అదేనమ్మా? ఎప్పుడు అది పథి, అది ఒక మార్గం కానీ ఒక దూత కానీ అయినప్పుడు మాత్రమే. తద్గచ్చతి పథి దూతయోహో, అది పథి ఒక మార్గం కానీ దూత అంటే తెలుసా తెలియదు, మెసెంజర్, బాటసారి కాదు, గూఢచారి, దూతనే అంటారు, మెసెంజర్ అని అంటారు. దూత అంటే దూతనే అంటారు. మరి తెలిసే తెలియదు దూత అంటే. అందుకే రాముడు దూత అంటే రాదు, వెళ్ళాడు కదా, తెలిస్తే సమస్య లేదు మాకు. అలా చెప్పాలి. తర్వాత దూతగా వెళ్ళాడు కదా రాముడి దగ్గరికి కదా, అదే కృష్ణుడు, సంజయుడు, కృష్ణుడు. ఎవరైనా ఒక దూతని చెప్పమ్మా, దూత ఎవరు తెచ్చే తెలియదు, ఎవరైనా దూత
ఏంటమ్మా? హనుమంతుడు. సంతోషం. ఆ తర్వాత చెప్పు. ఈ సూత్రం స్పష్టంగా అర్థమైందమ్మా. దాన్ని ఉద్దేశించి వెళ్తున్నది అనే అర్థంలో ప్రత్యయం అంటే దాన్ని ఉద్దేశించి వెళ్తుంది. ఏంటి అది? మార్గమైనా లేకపోతే దూత అయినా అవ్వాలి. అంటే ఈ ఈ ఈ మార్గం ఎక్కడవరకు? ఈ మార్గం మా ఇంటి దగ్గర నుంచి చెన్నై వెళ్ళిపోతుంది, లేదు చెన్నై నుండి వైజాగ్ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి? ఈ మార్గం దేన్ని ఉద్దేశించి వెళ్తుంది? చెన్నై వరకు నేషనల్ హైవే. అర్థమైందమ్మా? అంటే దాన్ని ఉద్దేశించి వెళ్ళేది ఏది? మార్గం. మార్గం అయితేనే ప్రత్యయం, లేకపోతే దోత అనే అర్థంలోనే ప్రత్యయం. ఆ తర్వాత ద్వారం తత్తని దానిగా వచ్చింది. అంటే ఎదురుకుండా వెళ్ళడం. అభినిష్క్రామతి అంటే దాన్ని ఎదురుకుండా దాటుకుంటూ వెళ్ళడం అనుకోను. దాన్ని దాటుకుంటూ ఆ ద్వారాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు అనే అర్థంలో ప్రత్యయం. అర్థమైందమ్మా? ఆ ద్వారాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు అనే అర్థంలో ప్రత్యయం చెప్తున్నారు. ఏది సామాన్యంగా? అన్నం. ప్రాతిదివ్యతో అన్నని అన్నం. ఇంకా ఏవైతే విశేష ప్రాతిపదికలు చెప్పారో విశేష ప్రాతిపదిక అంటే ఆయా ప్రత్యయాలు. ఇక్కడ మళ్ళీ కొత్త అర్థం. ఇక్కడతో కొన్ని అర్థాలు అయ్యాయి. ఇప్పుడు ఇంకొక అర్థం చెప్తున్నాను. అధికృత్య కృతే గ్రంథే అంటే ఆ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు అనే అర్థంలో ప్రత్యయం. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు అనే అర్థంలో ప్రత్యయం చెప్తున్నారు. తర్వాత జననాదిత్యశ్చః అర్థం అంటే దాన్ని శిశుక్రందం అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రంథాన్ని రాస్తున్నారు అనే అర్థంలో ఛ ప్రత్యయం వస్తుంది. శిశుక్రందం అంటే ఏంటి? శిశుక్రందం క్రందం అంటే ఏడుపు, శిశువు అంటే చిన్నపిల్లలు, ఇన్ఫెంట్. చిన్నపిల్లల యొక్క ఏడుపుని ఆధారంగా చేసుకుని రాసినటువంటి పుస్తకము. శిశుక్రంద అనే పదం కంటే ఛ ప్రత్యయం వస్తే శిశుక్రందీయం అని అవుతుంది. ఛ ప్రత్యయానికి క్రియాదేశం వచ్చి శిశుక్రందీయం అని అవుతుంది. పుంలింగంలో గ్రంథ అని పుంలింగంలో ఉంటుంది కాబట్టి శిశుగ్రంథీయ లేదా శిశుగ్రంథీయం పుస్తకం ఎలాగైనా. అంటే ఇది ఏదో ఒక రావణం చెప్పచ్చా? శిశు క్రందాన్ని ఆధారం చేసుకుని అది కోయిలుగా ఏడ్చి చిన్నపిల్ల శిశు క్రందం. శిశువు అంటే ఏంటి? చిన్నపిల్లలు. అందులో ఎవరు చిన్నపిల్లలు? చిన్నపిల్లలు కోట్లు మా చిన్నపిల్లలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కడో ఒకదాన్ని కాదు, ఇది ఆయుర్వేద పుస్తకం మీద ఉంటుంది. చిన్నపిల్లల్ని అలా ఏమి కాదు. పూజంత రామరామతి కోకిల తల్లి విచిత్రమైన అని చెప్తా. ఏ పుస్తకమైనా కానీ ప్రధానంగా ఆయుర్వేదం కానీ ఒక కావ్యం కానీ ఒక శ్రీకృష్ణుడు చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఏడుస్తూ చాలా గొప్ప పనులు చేశాడు. అలాంటి దాన్ని ఏదో వర్ణిస్తూ రాసిన ఒక గ్రంథం. ఆయుర్వేదంలో చిన్నపిల్లలను ఎలా ట్రీట్ చేయాలి అనే వాటిని చాలా విస్తారంగా రాశారు. ఆ గ్రంథం కూడా శిశుక్రందీయం అవ్వచ్చు. అది ఏదైనా గ్రంథం శిశుక్రందాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది.
నన్ను అడిగింది కూజంతో అంటే అర్థం ఏం చెప్పమని అడిగింది సహస్ర. రామారావు అర్థం చెప్పాను నేను. కూజంతో అంటే ఏమి అడిగింది. మంచి పని చేసి అలా అడుగుతుంది, వాళ్ళు అడుగుతుంది ముద్దుగా ఉంటే. శిశుక్రంద యమసభ మిగిలిందండి. అంటే యమసభని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి గ్రంథము అనే అర్థంలో. ద్వంద్వ సమాసంలో సమాస సంజ్ఞకమైనటువంటి ఏదైనా ఒక పదము దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినటువంటి గ్రంథము అనే అర్థంలో. అలాగే ఇంద్రజననాది గణం ఒకటి ఇచ్చారా? ఇంద్రజననాది గణం పుస్తకంలో ఇంద్రజననాది గణం చూపిస్తారు. ఇవ్వలేదు, ఈ పుస్తకంలో ఇవ్వలేదు. ఇంద్రజనాదిత్య ఈ పుస్తకంలో ఇవ్వలేదు ఎందుకో. ఓహో, వీళ్ళు ఇంద్రజనాది కానీ ఇంకో పుస్తకం చూడమ్మా. ఇందులో మిశ్రా గారి పుస్తకంలో ఇచ్చారమ్మా చూడు. అదే ఇంద్రజనాది గణము అనేది రెండు ఆకృతి గణము అన్నారు. ఆకృతి గణం కాబట్టి ఇక్కడ ఇవ్వట్లేదు అని ఈ పుస్తకంలో రాశారు. ఆకృతి గణము అంటే అంటే ఈ సమానమైనటువంటి రూపం వేటికైతే ఉంటుందో వాటిని అన్నింటినీ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. ఎట్సెట్రా అంటాం కదా, ఎట్సెట్రా అంటే దీని సమానమైనటువంటి రూపం కలిగినవి వేరే సూత్రం చేత వేరే ప్రత్యయం చేత సిద్ధించబడమనివి అవన్నీ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. అటువంటివన్నీ కూడా ఇంద్రజనాదులు అనుకోవాలి. తర్వాత ఇక్కడ వార్తికం చూడు. ద్వంద్వే దేవాసురాదికి ప్రచ్ఛేద అంటే ద్వంద్వ సమాసంలో అదేంటి అధికృత్య కృతే గ్రంథే అనే అర్థంలో ప్రత్యయం వస్తుందని చెప్పారు. కానీ ఆ ద్వంద్వ సమాసం కనుక దేవ అసుర గణంలో ఉండేటువంటి వాటికైతే మాత్రం ఈ ప్రత్యయం రాదు, ప్రత్యయం రాదు. ద్వంద్వే దేవాసురాదిభ్య దేవాశ్చ అసురాశ్చ దేవాసురాహ అని. ఇప్పుడు దేవాసురు అధికృత్య కృత గ్రంథ అనే అర్థంలో ఇక్కడ ఈ ప్రత్యయం అనేది రాదు. మామూలుగా ఈ ప్రత్యయం రావాలి. శిశుక్రంథ క్రక్రాత్ర యమసభ ద్వంద్వ అని ఉండడం వల్ల రావాలి. కానీ ఈ వార్తికం చేత దానికి నిషేధం వచ్చేస్తుంది. ఈ ప్రత్యయం రాదు. దేవాసురో అధికృత్య కృత గ్రంథ దైవాసుర అని అయిపోతుంది. అన్ని ప్రత్యయం ప్రాగ్దీప్యత ఉండని అన్ని ప్రత్యయం వచ్చేసి. తర్వాత కొత్త అర్థం సహ అస్య నివాస. ఇది అతని యొక్క నివాసము అనే అర్థంలో వచ్చింది. ఇది చాతురర్థిక ప్రత్యయం కాదు. చాతురర్థికాల్లో మనకి స్వస్య నివాస అని వచ్చింది, తస్య నివాస అని వచ్చింది, తస్య నివాస అని అక్కడ వచ్చింది. ఇక్కడ సహ అస్య నివాస అని ఇక్కడ. అభినిలనశ్చ అంటే ఏంటి? నేటివ్ అనమాట. అంటే సహా అస్య అభిజన, అది ఇతని యొక్క అభిజనము అంటే నేటివ్ ప్లేస్ అనే అర్థంలో ప్రత్యయం వస్తుంది అని. తర్వాత ఇప్పుడు అభిజన అంటే ఇంకా నేటివ్ ప్లేస్ అంటే ఏంటి? ఇప్పుడు పూర్వం అంటే మన తాతలు ముత్తాతలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం కొన్ని సందర్భాలు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం పుట్టినప్పటి నుంచి వేరే దగ్గర కూడా ఉండొచ్చు. నెగటివ్ ప్లేస్ అదే నెగటివ్ ప్లేస్ అంటారు తల్లి, నేటివ్ ప్లేస్ అంటారు. నెగటివ్ ప్లేస్ అంటారా? సరే, నెగటివ్ ఈ నెగటివ్ ప్లేస్ అని తెలుగులో మనం ఏదో పెడిసంగా నెగటివ్ ప్లేస్ రాస్తున్నారా? పెడి సంబంధాలు నాకు గుర్తు వండి పట్టేసింది నాకు. చెప్పమ్మా, ఇది అర్థమైందమ్మా? మన
తాత ముత్తాతలు ఉండేటటువంటి ప్రదేశము అభిజనము అంటారు దాన్ని. మనం అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయుధ జీవిభ్య అంటే ఆయుధాన్ని పట్టుకుని ఎప్పుడు బతుకుతూ ఉండేవాళ్ళు. అలాంటి ఆయుధ జీవులైనటువంటి మనుషుల్ని చెప్పేటటువంటి ప్రాతిపదికల కంటే ఛ అనే ప్రత్యయం వస్తుంది. అది పర్వతానికి సంబంధించినట్లయితే ఇక్కడ ఇది కూడా వస్తుందిగా, సహ అస్య నివాస అని కూడా వస్తుంది. అంటే ఆ నివాసం పర్వతం అయితే అనమాట. సహ అస్య నివాస కహ సహ అంటే పర్వత. ఒక పర్వతమే ఈ ఆయుధ జీవులకి నివాసము, అభిజనము అనే అర్థంలో ఈ ఆయుధ జీవి ప్రాతిపదికల కంటే చ ప్రత్యయం వస్తుంది. క్లియర్గా అర్థమైందమ్మా? అంటే ఒక పర్వతం వాళ్ళ నేటివ్ ప్లేస్, గిరిజనుల ఎవరైనా కావచ్చు, పర్వతం చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పర్వతంలో ఉండేవాళ్ళు ఎవరైనా వాళ్ళ నేటివ్ ప్లేస్ అది అనే అర్థంలో వాళ్ళు కనుక ఆయుధాలు పట్టుకుని జీవించాల్సి వస్తే మరి ఆ పర్వతంలో ఉంటే మరి ఆయుధాలు పట్టుకునే ఉండాలి కదా. పర్వతంలో ఉంటే మనం ఉన్నట్టుగా ఆయుధాలు లేకుండా ఉంటే కష్టం. ఎందుకంటే రకరకాల దాడులు జరుగుతాయి, జంతువులు వస్తాయి, వస్తాయి వాళ్ళకి ఆయుధాలు ఉండాలి. కాబట్టి అటువంటి ఆయుధాలను పట్టుకుని తిరిగేటటువంటి జీవుల్ని చెప్పే ఏవైతే ప్రాతిపదికలు ఉన్నాయో వాటికంటే ఈ ఛ ప్రత్యయం వస్తుంది. తర్వాత సుహాస్య అభిజన, సుహస్య అభిజన అనే అర్థంలో ఇక్కడ సింధ్వాది తక్షశిలాది అని అనమాట. సింధ్వాది గణం, తక్షశిలాది గణం రెండు ఇస్తారు. ఈ సింధ్వాది గణంలో ఉండే ప్రాతిపదికలు తక్షశిలాది గణంలో ఉండే ప్రాతిపదికల కంటే తర్వాత నాలుగు వర్మతి కూచవార అనే ప్రాతిపదిక కంటే పరంగా ఎక్కువ వస్తుంది. తర్వాత అది ఇతని యొక్క అంటే భక్తి అంటే ఇతనికి దాని ఎందు భక్తి ఉంది అని తాత్పర్యం అన్నమాట. అంటే భక్తి ఉంది అంటే ఏంటి? మామూలుగా భక్తి అంటే ఏంటి? ఈ దేవుడి ఎందు ఉండే భక్తి అంటే ఆ భక్తి కొంచెం, ఆ భక్తి వేరు, ఈ భక్తి వేరు. అంటే ఇది సేవింపబడుతోంది, ఇది అతడి యొక్క సేవ్యమానమైనటువంటి ప్రదేశము అనే అర్థంలో అన్నమాట. సహా అస్య భక్తి అంటే ఒక దేశ విశేషము, ఈ దేశ విశేషము ఇతని చేత సేవింపబడుతోంది అనే అర్థంలో ప్రత్యయం.
అచిత్తాదదేశ అచిత్తాదదేశకాల ఠక్ ఉమ్. అచిత్త చిత్తం లేనటువంటి ఆ, ఆదేశకాల అన్నటువంటి ఆ, ప్రాతిపదిక కంటే పరంగా ఠక్ వస్తుంది. సహాస్య భక్తి అనే అర్థంలో ఉమ్. మహారాజా ఠన్ని ఉమ్. రాజాని ప్రాతిపదిక కంటే పరంగా ఠన్ని వస్తుంది. సహస్య భక్తి అనే అర్థంలో ఉమ్. వాసుదేవార్చునాభ్యాము ఉమ్. వసుదేవ ఉమ్. అనే ప్రాతిపదికల కంటే పరంగా వస్తుంది. సహస్య భక్తి అనే అర్థంలో ఉమ్. గోత్ర క్షత్రియ కేభ్యో బహుళం ముని ఉమ్. గోత్ర గోత్ర సంయుగ ప్రాతిపదికల కంటే క్షత్రియ వాచి ప్రాతిపదికల కంటే గోత్ర సంయుగ ప్రాతిపదికల కంటే పరంగా క్షత్రియ వాచిక ప్రాతిపదికల కంటే పరంగా బహుళంగా ముని వస్తుంది. సహస్య భక్తి అనే అర్థంలో గోత్ర ఋషులు కూడా వస్తారు ఇక్కడ. ఇక్కడ కాకద్దు గోత్ర ఋషులు వస్తారా? అందరూ వస్తారు.